బీటెక్ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట. టఫ్ సబ్జెక్ట్‌లో మేము ఎట్లా ఈజీగా పాస్ అవ్వాలి అనేది అడుగుతున్నారు స్టూడెంట్స్. అందుకోసం ఈ వీడియో. సో, బేసిక్ 4 స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఏ టఫ్ ఎగ్జామ్ అయినా సరే మీరు ఈజీగా పాస్ అవ్వగలరు. ఆ స్టెప్స్ ఏంటో చెప్తాను చూడండి. ఆ క్వెషన్‌కి సంబంధించి ఏవైతే కీ పాయింట్స్ అనుకుంటారో వాటన్నిటిని కూడా పెన్‌తోనో, మార్కర్‌తోనో మార్క్ చేసుకోండి. లేదు అంటే ఒక సెపరేట్ నోట్‌బుక్ తీసుకొని ఆ నోట్‌బుక్‌లో మీరు ఏవైతే కీ పాయింట్స్ అనుకుంటున్నారో అవన్నీ కూడా వన్ బై వన్ రాసుకోండి. అలా రాసుకున్న తర్వాత ఆ బుక్‌లో రాసుకున్న క్వెషన్స్‌ని లేదా పాయింట్స్‌ని ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు చదువుకొని అది వచ్చేంత వరకు కూడా మీ ఫోకస్ అంతా క్వెషన్ మీదే ఉండాలి. ఆ క్వెషన్ కంప్లీట్‌గా నాకు వచ్చేసింది అని మీరు కాన్ఫిడెన్స్‌గా ఫీల్ అయిన తరువాత ఒక పేపర్ తీసుకొని లేదు అంటే వేరే రఫ్ నోట్‌బుక్‌లో ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదంతా కూడా మీరు రాసుకోవాలి. రాసేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు ఏవైతే కీ పాయింట్స్ రాసుకున్నారో దానితో కంపేర్ చేసుకోవాలి. సో, అలా కంపేర్ చేసుకున్న తర్వాత ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ మీకు ఈజీగా తెలుస్తుంది. మీరు ఎంతవరకు కరెక్ట్‌గా రాసారు, ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది మీకు అర్థమవుతుంది. ఇలా చేసినట్లయితే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. అన్ని క్వెషన్స్ చదవాలని లేదు. మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వరకు మాత్రం మీరు ఇలా చేసినా ఆ సబ్జెక్ట్‌లో ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైతే న్యూగా అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.